శుభోదయం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలి అన్ అని అనుకుంటున్నాను. ఈరోజు నాది యూట్యూబ్‌లో ఫస్ట్ వ్లాగ్ తీస్తున్నాను నేను. చిన్న వీడియో. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. అసలు నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకోలేదు. ఏదో ఊరికే అలాగా రీల్స్ చేసేదాన్ని అప్పుడప్పుడు. అయితే అవి కూడా పెద్దగా వ్యూస్ ఏమి వచ్చేవి కాదు, కానీ ఏదో మెమొరీగా ఉంటుంది, నాకు గుర్తుంటుంది. రేపు ఎప్పుడన్నా చూసుకుంటే ఓహో మన పాస్ట్లో మనం ఇలా ఉండేవాళ్ళం అని అనిపిస్తుంది అని స్టార్ట్ చేశాను. అయితే ఎందుకో నాకు ఇంకా సరే యూట్యూబ్లోని ఒక వీడియో అయితే పెట్టాలని పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే గనక నన్ను అందరూ ఎంకరేజ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని ఏదన్నా ఉంటే చెప్పండి. నాకు యూట్యూబ్లో వీడియోస్ చేయడం కొత్త, అందులోనూ ఫస్ట్ వీడియో. ఏదన్నా అటు ఇటుగా అయితే ఏమనుకోకండి. నేను నేర్చుకుంటూ చేస్తున్నాను. ఏదో నాకు తెలిసింది చేస్తూ, తెలియంది యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎలా చేయాలో నేర్చుకొని ఏదో అప్లోడ్ అయితే చేశాను. ఈ వీడియోకి కూడా వాయిస్ ఇవ్వడానికి నేను నిన్న 2-3 టైమ్స్ నేను ట్రై చేశాను, కానీ అది సెట్ అవ్వలేదు. కొంచెం స్టార్టింగ్ కదా, నాకు కూడా కొంచెం గొంతు తడబడుతుంది. వాయిస్ ఎలా ఇవ్వాలి, ఏది ఎలా అప్లోడ్ చేయాలి నాకు ఏం తెలీదు. సరే చేస్తూ ఉంటే వస్తుంది కదా అని చెప్పి ట్రై చేయడం అయితే స్టార్ట్ చేశాను. అయితే మా పాప అనింది, మమ్మీ నీకు అవసరమా ఎందుకు అని చెప్పి అనింది. అయితే సరేలే ఏముందిలే, మళ్ళీ మా పాప అనింది పోనీలే అందరికీ అన్నీ రావు, చేస్తూ ఉంటే అదే వస్తుంది అని అంటే సరే నేను ట్రై చేద్దాం కదా అంటే సరే నిన్న ఇలాగే వాయిస్ ఇస్తా చూస్తే సరే నువ్వు కొంచెం తడబడుతున్నావు కానీ ఓకే ఫస్ట్ వీడియో కదా స్టార్ట్ చేయు, అది రాను అదే వస్తుంది అంటే ఓకే నాకు కూడా కొంచెం బూస్ట్ లాగా అయ్యి సరే అని స్టార్ట్ చేశాను. అయితే నాకు కూడా కొంచెం తెలియడం లేదు ఎప్పుడు ఏది ఎలా అని. అది చేస్తా పోతే అది అలా వస్తూ ఉంది. ఎంతవరకు అయితే నాతో అవుతుందో నేను అంతవరకు చేస్తాను. అయితే ఈరోజైతే నేను మా ఇంట్లో రోటి పచ్చడి చేద్దామని అయితే అనుకున్నాను. సరే ఎందుకో నాకు ఆ వీడియో మీకు చూపించాలనిపించింది, అయితే చేస్తున్నాను. నా దగ్గర అయితే ఇంట్లో చిన్న రోలు ఉందన్నమాట, రోలు చిన్నది. అయితే దాంట్లోనే రోటి పచ్చడి చేద్దామని అనుకున్నా. మిక్సీలో కన్నా రోట్లో వేసి దంచిన రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అది ఎందుకంటే మిక్సీలో వేస్తే కొంచెం ఫైన్ పేస్ట్ అయ్యి అది కొంచెం చట్నీ లాగా అవుతుంది. సరే ఇంకా రోట్లో వేసిన రోటి పచ్చడి అయితే అది సరిగ్గా పేస్ట్ అవ్వదు కదా, అంటే స్మూత్గా పేస్ట్ అవ్వదు కదా, కచ్చా పచ్చాగా దంచి మధ్యలో పంటికి తగులుతూ బాగుంటుంది. అందుకనే మా ఇంట్లో రోటి పచ్చడి అన్నీ ఇష్టపడతారు. అయితే మ్యాక్సిమం వారానికి 1-2 రోటి పచ్చళ్ళు అయితే చేస్తాను. ఈరోజు ఇది చేస్తే రేపు ఇంకోటి అట్లా చేస్తూ ఉంటాను మామూలుగా. ఈరోజు అయితే నేను గోరుచిక్కుడుకాయ రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. దీన్ని గోరుచిక్కుడిని కొంతమంది గోకరకాయ కూడా అంటారు, మేమైతే చిన్న చిక్కుడుకాయ అంటాము. కొంతమంది గోకరకాయ, గోరుచిక్కుడు, ఇంకా ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు అంటారు. సో నేనైతే దాన్ని పచ్చడి చేస్తున్నాను. దీనికోసం నేను ఆల్రెడీ ముందే పచ్చిమిర్చీలు అనేవి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో మళ్ళీ కొంచెం టమాటోస్ వేసి, టమాటోస్ అనేవి తొందరగా మగ్గడానికి, ఎలాగో టమాటోస్కి ఎక్కువ టైం పట్టదు కానీ మగ్గేదానికి కొంచెం సాల్ట్, పసుపు వేసాను. అయితే ఇలాంటి వాటిలో కొన్ని దాంట్లో క్రిస్టల్ సాల్ట్ వేస్తే బాగుంటుంది టేస్ట్. కాకపోతే నార్మల్ సాల్ట్కి క్రిస్టల్ సాల్ట్కి ఏంటంటే క్రిస్టల్ సాల్ట్ కొంచెం వేస్తేనే సాల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని చూసి మీరు అడ్జస్ట్ చేసుకొని దాన్ని బట్టి వేసుకోండి, లేదు అన్న నార్మల్ సాల్ట్ వేసుకోండి. అయితే నా దగ్గర చిన్న రోల్ ఉందని చెప్పాను కదా, అది ఇదే ఆల్రెడీ. దాన్ని ఇంకా రోటి పచ్చడి చేస్తానని చెప్పేసి ముందే అయితే క్లీన్ చేసి పెట్టుకున్నా.
ఒకసారి కడిగి ఇంకా సరే దాన్ని ఒకసారి నీట్గా తూడ్చి ఇంకా రోటి పచ్చడి అయితే స్టార్ట్ చేశాను. ఇందులో నేను పచ్చి వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదా, ఒక 4-5 గార్లిక్ పాట్స్ అనేవి యాడ్ చేసి దాన్నైతే ముందు దంచుతున్నా. తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర కూడా, ఇంకా నేను ఫ్రై చేయలేను, ఏం చేయలేను, అలాగే పచ్చిదైతే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి దాంతో పాటే కలిపి దంచుతున్నాను అనమాట. అది కొంచెం బాగా బాగా అని కాదు కానీ కొంచెం దంచిన తర్వాత కచ్చా పచ్చగా అలా దంచుకున్న తర్వాత అందులోనే నేను ఆల్రెడీ ముందే నేను ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అది కూడా వేసి అందులోనే నేను దంచుకుంటాను అనమాట. అయితే కొంచెం దంచేటప్పుడు మాత్రం బాగా చూసి అయితే దంచుకోండి. దంచుతా ఆయనతో అది కళ్ళల్లో పడే ఛాన్స్ కూడా ఉంది. అయితే దీంతో పాటు ఈ పచ్చిమిర్చి వేస్తే అది కొంచెం దంచిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నా, ఎందుకంటే ఇంకా అవి కూడా వీటితో పాటు మిక్స్ అవుతాయని. నా దగ్గర చిన్న రోల్ ఉంది కాబట్టి నేను అన్నీ ఒక్కొక్కటి వేసుకొని దంచుతున్నా. ఒకవేళ కనుక మీ దగ్గర అయితే పెద్ద రోల్ అనేది ఆప్షన్ ఉంటే మీరు అన్నీ కలిపి ఒకటేసారి వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న చిన్నదానికి అంత క్వాంటిటీ ఇప్పుడు నేను చేసే ఎంత దాంట్లో పట్టదు కాబట్టి నేను కొంచెంగా దంచుకుంటున్నా. కానీ దంచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దంచండి. చూడండి, నేను దంచుతుంటే అక్కడక్కడ పడుతున్నాయి. ఈ లోపల టమాటోస్ మగ్గాయా లేదా అని కూడా చూసుకుంటున్నా. టమాటోస్కి అయితే చాలా తక్కువ టైమే పడుతుంది మగ్గడానికి. నేను ఈ పేస్ట్ చేసే లోపలైతే నాకైతే టమాటో అనేది బాగా చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. దాన్ని కూడా పక్కన గిన్నెలో తీసుకుంటున్నాను. ఇప్పుడు అంతా పక్కన తీసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో నేను ఈ చిక్కుడుకాయ ఆల్రెడీ నేను ముందే క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నా. అయితే వీటిని క్లీన్ చేసిన తర్వాత దాన్నంతా వాటర్లో వేసి కడిగి తర్వాత అందులో బాండీలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఇది మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసామనుకో మనకు అది రోటి పచ్చడి అనేది తినే అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇంకా దాని పని అది మగ్గుతుంది కదా గిన్నెలో, ఇంకా నేను మళ్ళీ రోట్లో దగ్గర ఇవి దంచుతున్నాను. ఇప్పుడు దీన్నంతా కూడా నేను తీసి పక్కన ఒక గిన్నెలో పెట్టుకుంటాను, ఎందుకంటే టమాటోస్ ఇది 2 కలిపి ఒకటేసారి దంచడం అవ్వదు కాబట్టి నేను ఫస్ట్ ఇదైతే దంచిన తర్వాత దీన్ని తీసి పక్కన గిన్నెలో పెట్టుకుంటాను. అయితే రోటి పచ్చడి అంటే ఎందుకు ఇష్టమో మా పిల్లలకి తెలియదు కానీ చాలా బాగా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ఎవరైతే ఇప్పటివరకే ట్రై చేయలేరో రోటి పచ్చడి, మీరు ఒకసారి ట్రై చేయండి. కొంచెం టైం టేకింగ్, కానీ అదే అనుకుంటాం మనం మిక్సీలో వేస్తే ఈజీగా అయిపోతుందని. కానీ మిక్సీలో వేసిన దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు చూసారా టమాటోలు, ఇంతకుముందు అయితే మనము ఈ పచ్చిమిర్చి అనేది ఎంత ఈజీగా దంచాము అంటే అది చిత్తుతుంది అది కూడా, కానీ అంత లిక్విడ్ ఫామ్లో ఉండదు కాబట్టి అది అంత ఇదిగా. ఈ టమాటో వచ్చేసరికి కొంచెం లిక్విడ్ ఎక్కువైపోయి దాన్ని మనం ప్రెస్ చేయడానికి కూడా కొంచెం ఇదవుతుంటుంది. కొంచెం అటు ఇటుగా ప్రెస్ చేసామనుకో అది మొత్తం రోల్ నిండా అయిపోతుంది. సో కొంచెం చూసుకొని మెల్లిగా మెదుపుకోండి అలాగా. తర్వాత నేనేం చేస్తానంటే ఇది ఒక్కసారి పట్టదు కాబట్టి దాంట్లో అది ఫస్ట్ దంచిన తర్వాత ఇది చేస్తున్నా. తర్వాత దాన్ని కలిపి మొత్తం మళ్ళీ అదే గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలోనే కలిపేస్తాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అది దంచిందే ఉంది, ఇది దంచిందాం కదా, 2 కలిపి కలిపేస్తాను మొత్తము. చూడండి, ఇందులో నేను కూడా ఆ గిన్నెలోకి మొత్తం వేసుకున్నాక ఆల్రెడీ పల్లీల పొడి ఇంట్లో నాకు ముందే ఉంది. కొంచెం పల్లీల పౌడర్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ అనేది పల్లీల పౌడర్ అదే దాంట్లో యాడ్ చేశాను. ఒకవేళ పల్లీల పొడి కనుక రెడీగా లేదు అంటే అప్పటిదప్పుడు వేయించి దాన్ని 1 టేబుల్ స్పూన్ దంచుకొని దాని తర్వాత వెల్లుల్లి దంచినా సరిపోతుంది. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ ఉంది అని నేను యాడ్ చేశాను. ఇప్పుడు రోట్లో ఉంది కూడా మొత్తం అంతా తీసి ఆ గిన్నెలోకి వేసుకున్నాను. ఆ మట్టి గిన్నెలో తీస్తూ ఉంటే ఆ రోల్లో దంచుతుంటే చూడ్డానికి ఆ ఫీల్ కూడా మంచిగా ఉంది. ఇది దంచే లోపల నాకు చిక్కుడుకాయ కూడా ఫ్రై అయిపోయింది. దాన్ని కూడా తీసి రోట్లో కచ్చా పచ్చాగా దంచుకుంటున్నా. మిక్సీలో కావాలంటే కూడా వేసుకోవచ్చు, 2 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే టేస్ట్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది. ఇంకా సరే, ఇంకా నేను దంచిన తర్వాత మొత్తం అయితే ఇంకా రోల్ని నీట్గా క్లీన్ చేసి
ఆ రోల్కి ఉందంతా తీసి మొత్తం అదంతా మళ్ళీ సేమ్ ఇంకా ఈ పేస్ట్ అంతా తీసి దాంట్లోనే కలిపి అన్నీ కలిపి ఒకసారి కలుపుతాను. స్పూన్తో తీసేదానికన్నా చేయితో తీస్తే అది మొత్తం నీట్గా అయిపోతుంది అని చెప్పి చేయితో తీస్తున్నా. చూడండి నేను ఇది కూడా మొత్తం దాంట్లో కలిపేసిన. మొత్తం అంతా కలిపిన తర్వాత ఇంకా ఒకవేళ గనక అన్నం ఉందనుకో అదే రోట్లో కొంచెం అన్నం వేసుకొని ఒక ముద్ద కలిపి తినండి. అబ్బా ఎంత బాగుంటుందో ఆ రోటి పచ్చడికి ఆ అన్నానికి ఆ రోల్లో కలిపిన అన్నం అబ్బా ఆ టేస్ట్ అసలు చెప్పలేము. ఇంకా మన రోటి పచ్చడి అయిపోయిందండి. దీనికి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పటివరకు అయితే ఏవైతే ఫ్రై చేశానో అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం నేను ఇందులో ఎండుమిర్చి యాడ్ చేశాను. ఎండుమిర్చి, కొత్తిమీర. నా దగ్గర కరివేపాకు ఉంటే కూడా వేస్తే బాగుంటుంది, కానీ నా దగ్గర కరివేపాకు లేకుండే టైంకి ఇంకా నేను కొత్తిమీర వేసి పోపు అయితే పెట్టాను. ఈ పోపు కూడా ఎంత బాగా ఫ్రై అవుతే ఆ పచ్చడికి అంత బాగుంటుంది. కొంతమంది ఏంటంటే ఆయిల్ వేడి అవ్వకన్నా ముందే జీలకర్ర, ఆవాలు అనేది వేస్తారు. అది చిటపటలాడకన్నా ముందు వేస్తే అది అంత బాగోదు. అయినా కొంచెం 2 నిమిషాలు ఆయిల్ వేడయ్యాక పోపు వేస్తే బాగుంటుంది. సరే ఇంకా ఈ పోపు అంతా తీసి నేను ఆ పచ్చడిలో వేస్తున్నాను. పచ్చడి అంతా నీట్గా ఈ పోపుతోని ఒకసారి కలుపుతాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆ మట్టి గిన్నెకి ఆ యెల్లో కలర్ కొంచెం గ్రీనిష్ కలర్లో ఆ పచ్చడి అబ్బా టేస్ట్ కూడా చూడడానికి బాగుంది. స్మెల్ కూడా టేస్ట్ అయితే బాగా కుదిరింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి మీకే ఆ పచ్చడిని చూస్తూ ఉంటే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఇవాళ వీడియో.